నమస్తే. చాలా రోజుల తర్వాత మీ ముందుకి వస్తున్నాను. మనం ఇవాళ ఒక ప్రేమ కథని చెప్పుకుందాం. చానాళ్ళ క్రితం జరిగిన ప్రేమ కథ ఇది. దాని పేరు మీర్జా సాహిబా ప్రేమ కథ. ఈ పంజాబీ ప్రేమ కథల్లో ఇది చాలా ప్రచారం పొందింది. వినండి. సియాల్ గ్రామంలో ఫతే బీబీ అనే విధవావిడ ఉండేది. ఆమె భర్త పోయాడు. అతను బ్రతుకున్నప్పుడే ఆమె తన సోదరి కొడుకు మీర్జాను తెచ్చుకుని పెంచుకుంటూ ఉంది. ఈ మీర్జా తండ్రి ఏమో దానాపూర్లో ఉంటాడు. మీర్జా ఇంటి పొరుగునే సాహిబా కుటుంబం ఉంది. సాహిబా మీర్జాకి మరదలవుతుంది. ఇద్దరిది దాదాపు ఒకే వయసు. ఆ రోజుల్లో ఇద్దరు పలక బలపం పట్టుకుని దగ్గరలో ఉన్న మౌల్వీ బడికి పోయి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరంటే ఒకరికి మహాప్రేమ. ఒకరు లేకపోతే ఇంకొకరికి తోచదు. ఒకే వయసు అయినప్పటికి కూడా సాహిబా అతన్ని అదుపులో పెట్టాలని చూస్తూ ఉండేది. ఎందుకంటే మీర్జా అల్లరి పిల్లాడు. చదువంటే అతనికి ఏమాత్రం శ్రద్ధ లేదు. బడి సమయం కాగానే అతగాడు ఏం చేసేవాడు అంటే సాయిబా ఇంటికి ముందుకు పోయి బయట నుంచే మజల్ని కేకేసేవాడు. వస్తున్నావా, సిద్ధమయ్యావా సాహిబా అని. సాహిబా మీర్జా ఎప్పుడో సిద్ధమై ఎదురు చూస్తూ ఉండేది ఆ మీర్జా కోసం. అందులో ఆమెకి ఎంతో ఆనందంగా ఉండేది. వెంటనే ఆ అమ్మాయి సంచి తగిలించుకొని బయటికి పరిగెత్తి మీర్జాను కలిసేది. కొద్ది దూరం నడవగానే మీర్జా చేసే పని ఆ అమ్మాయి పుస్తకాల సంచి తను తీసుకునేవాడు, మెడలో వేసుకునేవాడు. ఆ అమ్మాయి ఏమో బావగారి నడుం చుట్టూ చేయి వేసి కబుర్లు చెబుతూ అడుగులు అడుగు వేసుకుంటూ బడికి పోతుండేది. ఇలా జరిగితేనే వాళ్ళిద్దరికీ సంతోషం. అదొక అలవాటుగా పరిణమించింది. సాహిబా ఇలా బడికి రావటమే కాదు, మీర్జాని హెచ్చరిస్తూ ఉండేది. మీర్జా, నువ్వు చక్కగా చదువుకోవాలి తెలుసా, అప్పుడే ఎన్నో కథల పుస్తకాలు చదవచ్చు నువ్వు, కథలు భలే ఉంటాయి అనేది. కానీ అతను వినేవాడు కాదు. పైగా పాఠాలు చెప్పే మౌల్వీకి తలనొప్పి తెచ్చేవాడు. ఆ మౌల్వీకి కోపం వచ్చి, ఒరేయ్ మీర్జా, నువ్వు ఇలాగే చేశావంటే మీ నాన్న నిలిపిస్తా, తీసుకుపోమ్మట ఇక్కడి నుంచి, ఇక నా వల్ల కాదు, నీ చదువు చెప్పాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుందని విసుక్కునేవాడు. అప్పుడు సాహిబాయే గురువుగారికి నచ్చ చెప్పేది. గురువుగారు, మీర్జాకి నేను చెప్తానండి బాగా చదువుకోమని, ఇంకా కావాలంటే మా బీబీ అత్తయ్య కూడా చెబుతా చదివించమని దగ్గర కూర్చొని, కాస్త ఓపిక పట్టండి, మా మామయ్య గారిని మాత్రం పిలిపించకండి అనేది. మౌల్వీ ఆమె ముద్దు మాటలకి కరిగిపోయి, ఎంత బుద్ధివంతురాలు అమ్మ నువ్వు, వాడి బాధ్యత అంతా నీదే ఇక అనేవాడు. అలా మీర్జా నావాడు, అతని దారిలో పెట్టే భారం నాదే అని అన్నట్టుగా ఉండేది సాహిబా. అన్నట్టే బడి కాగానే సాహిబా మేనత్త ఫతే బీబీ దగ్గరికి పోయి బడిలో జరిగిన విషయం అంతా చెప్పింది. ఫతే బీబీ కూడా కొడుక్కి ఎంతో చెప్పింది. నువ్వు చదువుకోకపోతే మీ నాన్న కబురు పంపుతానరా, ఆయన వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతాడు. ఏం చేస్తావు అక్కడ పొలం పని చేయాలి, వెళ్ళి చేస్తావా నువ్వు? అప్పుడు ఈ పిల్లను చూశావు సాహిబా, ఆ అమ్మాయి కూడా నీతో ఉండదు, తను లేకుండా నీకు తోస్తుందా ఏమిటి? నాకు మాత్రం ఎవరున్నారా, నువ్వే కదా, చక్కగా చదువుకు, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోతుందిరా నాయన అన్నది. అక్కడ పక్కనే సాహిబా కూడా ఉంది కాబట్టి ఆమె అన్నది, అవును బావా, నువ్వు లేకపోతే నాకు తోసదు అసలు. అప్పుడు నేను ఎవరికి కథలు చెప్పాలి నువ్వు లేకపోతే? పైగా నువ్వు పక్కన ఉంటావనే కదా మా అమ్మ నీతో బడికి పంపుతోంది. నువ్వు లేదనుకో, నువ్వు ఆ బడికి వద్దు పాడు వద్దుని బడి పంపించేస్తుంది. బడి మానేస్తే నాకు ఏడుపు వస్తుంది, నాకు చదువు అంటే బలి ఇష్టం అన్నది. ఏ కళను ఉన్నాడో మీర్జా కాస్త లొంగాడు. ముఖ్యంగా తనకి ఎన్నో కథలు వినిపించే సాహిబా మరీ చెప్పడంతో ఇలా మౌలి గనక తనని
ఊరికి పంపిస్తే ఈ సాయిబా నాకు దూరం అయిపోద్ది కదా అని అనుకున్న వల్ల అతను కాస్త మారి పుస్తకాలు పట్టుకుని కాస్త చదవడం మొదలుపెట్టాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి ఫతే బీబీ, సాయిబాబాతో పాటు మౌలి కూడా చాలా ఆనందపడ్డారు. వీళ్ళంతా కూడా క్రమంలో బాబా మదలిద్దరు కూడా యవనంలో ప్రవేశించారు. సాయిబా ఇప్పుడు ఆ తెగలోనే అపురూప సుందర అయిపోయింది. ఎవరైనా సరే ఆమె ఆకర్షణ పడిపోవలసిందే. ఆమె వైపు చూస్తూ అలౌకిక ఆనందభావంలో పడ్డ అంగళ్ళల్లో కుర్రోళ్ళు ఆమె నూనె అడిగితే తేనె పోసేవాళ్ళు. ఆమె కొండ కోణంలో తిరుగుతుంటే ఆమె వనదేవతలా అనిపించేది ఆ అడవిలో పనిచేసేవాళ్ళకి. మీర్జా కూడా ఇప్పుడు నిలువెత్తి ఎదిగాడు. విశాలమైన ఛాతీ, నూనెగు మీసాలు, బలమైన భుజాలతో ఉన్న నవగ యువకుడు అన్నమాట. ఇప్పుడు ఒకరోజు అతని తండ్రి వంజల్ చూడటానికి వచ్చాడు కొడుకుని. కొడుకు రూపాన్ని చూసి గర్వపడ్డాడు. కొడుకుని ఒక వీరుల్లా తీర్చిదిద్దాలి అనుకున్నాడు. అదే చెప్పాడు బీబీకి కూడా. ఆమె అడ్డుకుంది. ఇప్పుడేం తొందర బాబా, ఇంకా అతను ఎంతో చదవాల్సి ఉంది. ఆ కత్తులు కటాలు రొంపిలోకి దింపుతానంటావేంటి అన్నది. వందలు అన్నాడు, అమ్మీ, నేనొక తెగకి నాయకుడిని. నాకున్న సంపదని, నా చుట్టూ ఉన్న మనుషుల్ని నేను కాపాడుకోవాలి. నాకు ఎంతో శత్రువులు కూడా ఉంటారు. మరి వారందరూ నా మీద పడితే నాకు నా చుట్టూ బలం ఉండాలి కదా. వీడిని మంచి వీరుడిగా తయారు చేయాలి, నాకు పక్కన ఉండాలి మనిషి అన్నాడు. బావగారి పట్టుదల బీబీకి తెలుసు. ఏం మాట్లాడలేకపోయింది. 2 రోజుల్లో దానాబాద్ వెళ్ళాలి తండ్రి కొడుకులు. వాళ్ళు దానాబాద్లో ఉంటారు కదా తండ్రి. మీర్జా సాహిబాని వదిలిపెట్టలేదు. ఇప్పుడు యవ్వనపు తొలిమెట్టు మీద ఉన్న వారిద్దరూ ఎన్నో కలలు కంటున్నారు. మనసులు కలిశాయి. దేహాలు స్పర్శ కోసం ఆతృతగా ఉన్నాయి. కలిసే భోజనం చేసేవాళ్ళు, ఊసులు చెప్పుకునేవాళ్ళు. సాయిబా ఎన్నో కథలు చెప్పేది రాత్రంతా. అతను ఆసక్తిగా వినేవాడు. తననే చూస్తున్న మీర్జా సాయిపోతా అన్నది, బావా నన్ను మర్చిపోయావు కదా దానాబాద్ వెళ్ళాక అన్నది. అలా ఎప్పటికీ జరగదు సాహిబా, మన స్నేహం ప్రేమగా రూపం దాల్చింది. నాకు నువ్వంటే ఇష్టం, ఎలా మరవగలను అన్నాడు మీర్జా. నా విషయంలో నీకు ఏది బాగా గుర్తుంటుంది బావా అడిగింది సాహిబా. ఒకటని ఎలా చెప్పను, నువ్వు నా నడుం చుట్టూ చేయి వేసి అడుగులు వేస్తూ బడికి వచ్చేదానివి. రాత్రుళ్ళు నా పక్కనే పడుకొని కథలు చెప్పేదానివి. ఈ మధ్య నీ గురించి కలలు కంటున్నాను. నిన్ను నా దాన్ని చేసుకోవాలని బాల్యం నుండి ఎన్నెన్ని జ్ఞాపకాలు, అవన్నీ ఎలా మరవగలను అన్నాడు. సాహిబా ఆ మాటలకు సంతృప్తిగా రేపటి నుంచి బావ కనపడనున్న దిగులుతో ఎంతో సేపటికి కానీ జరగబోలేదు. మర్నాడు తండ్రి కొడుకులు గుర్రంపై దానాబాద్ బయలుదేరారు. మీర్జా ఒక అందమైన బాకుని పిన్ని బీబీకి ఇచ్చి సాయిబాకి ఇవ్వమన్నది. సాహిబా వంకే చూస్తూ వదలలేక సియాల్ని వదిలేసి దానాబాద్ వైపు వెళ్ళిపోయాడు మీర్జా. సాహిబా ఇంట్లోకి పరిగెత్తి దిండులో తలదూర్చి ఏడుస్తూ ఉండిపోయింది. కాలం గడిచే కొద్దీ బావ లేని లోటు మరింత బాధాకరంగా తయారైంది ఆ అమ్మాయికి. వంజల్ తన కొడుకుని దానాబాదులో ఒక మంచి యుద్ధ నిపుణుడికి అప్పచెప్పాడు. శిక్షణ మొదలైంది. తన గుర్రాల శాల నుంచి ఒక ఉత్తమ జాతి గుర్రాన్ని కొడుక్కి ఇచ్చాడు వంజల్. పగలంతా యుద్ధ విద్యలు శ్రద్ధగా నేరుస్తూ మీర్జా గొప్ప నిపుణుడిగా తయారవుతున్నాడు. ఎంతటి గుర్రమైన నిమిషంలో అతనికి స్వాధీనంలోకి వచ్చేది. కత్తి తిప్పితే మెరుపులు మెరిసేయి. బాణం గురి తప్పకుండా లక్ష్యం ఛేదించేది. రాత్రులు తన సాహిబా గురించి ఆలోచిస్తూ ఉండేవాడు మీర్జా. సాహిబాతో తాను ఆకాశంలో రెక్కల గుర్రం ఎక్కి విహరిస్తున్నట్టు, ఆమె హాయిగా నవ్వుతూ తనలో ఒదిగిపోయినట్టు భావనా ప్రపంచంలో ఉండిపోయేవాడు. అనుకున్న తడవుగా సాహిబా ముందుంటే ఎంత బాగుండనుకునేవాడు. మీర్జాని చూడటానికి బీబీ తరచు దానాబాద్ వెళుతూ ఉండేది. కొడుకు వీరత్వాన్ని, యుద్ధ శిక్షణ గురించి సియాల్ తిరిగి వచ్చాక సాహిబాతో గంటల కొద్దీ చెప్తుండేది. సాహిబాకి ఆనందంగా ఉండేది. అప్పటికప్పుడు తన చేతి వేళ్లు బావ నడుము చుట్టి గిలిగింతలు పెట్టాలని, అతని చెయ్యి తన మెడ చుట్టూ వేయించుకోవాలని చిలిపి ఊహలు వచ్చాయి. అటు సాహిబాకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలైంది. ఆ తెగకి ఒక సంపద ఉన్న ఎంతో ఉన్నటువంటి ఒక వరుడు కావాలి. మీర్జా వారి దృష్టిలో లేడు. తర్వాతి భాగంలో మిగతా కథ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.